నుంచి వస్తున్నావు నువ్వు? తెలంగాణ సైడ్. నెల్లూరులోని రొట్టెల పండుగకి ఎవ్రీ ఇయర్ వస్తున్నావా? ఇప్పుడైనా రావా? మేము 2 years నుంచి వస్తున్నాం. ఓకే, అయితే ఈసారి ఏ రొట్టెలు స్వీకరించడానికి వచ్చావు? మేము మొదల నుంచి వచ్చినాం సార్. మాకు కొడుకు రొట్టె తీసుకుపోయిన ఉంటుంది, కొడుకు రొట్టె తీసుకుపోయిన ఉంటుంది, ఇడవనికి వచ్చినాం మేము ఇప్పుడు. అయితే ఏ రొట్టెని వదలడానికి వచ్చారు? మేము కొడుకు కొట్టిన రొట్టె ఇడవనికి వచ్చినాం. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? బాగున్నాయి సార్, బాగున్నాయి, అన్నీ మంచిగా జరుగుతున్నాయి. ఇక్కడ అన్నము నీళ్ళు గీళ్ళు మంచిగా ఉంది. అయితే మీరు తెలంగాణ నుంచి ఇంత దూరం వచ్చారు కదా, ఏంటి మీ నమ్మకం ఏంటి? మేము చిన్నప్పటి నుంచి హాస్పిటల్లో ఉన్నాం సార్. హాస్పిటల్లో బాగా అయినాం మేము. అప్పటి నుంచి వస్తుంటాం పోతుంటాం. మేము మినిమం ఇక్కడ 20 ఏళ్ళకి వెళ్ళి వస్తాం మేము. ప్రతి సంవత్సరం వస్తాం మేము. 20 ఏళ్ళ మేము చిన్న పోయి పెద్దగానే మా కొడుకులు కొట్టిండ్రు. మా కొడుకులు ఈడ రొట్టెతోనే కొట్టిండ్రు ఈడ. బాగున్నాయి అన్న, బాగున్నాయి. ఈ జనాలు ఎక్కువ ఉన్నాయి అన్న, జర ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఒకరికొకరు ఇచ్చుకుంటున్నారు కానీ మాకు ఇస్తలేరు. అడిగిన వాళ్ళకి ఇస్తలేరు కానీ ఒకరికొకరు పంచుకుంటున్నారు. లే, ఫ్యామిలీ వచ్చినామన్నా, ఫ్యామిలీ వచ్చినాం. మా కొడుకు కుట్టిన, మా అత్తమ్మ బిడ్డకు కొడుకు పుట్టిన, అదే ఈడడానికి వచ్చినాం మేము. ఇక్కడ మా మామ బిడ్డకు కొడుకు పుట్టిన పోయినసారి తీసుకుపోయిన ఉంటుంది. ఆమె రొట్టె ఇడవనికి వచ్చినాం. వాళ్ళు నిలబడ్డారు తీసుకొని ఇక్కడ పక్కకు. ఎలా అనిపిస్తుంది ఇక్కడంతా? बहुत अच्छा है. అవునా? ఓకే, నువ్వు మరి यहाँ का व्यू भी बहुत अच्छा है. ఓకే, నువ్వు విద్యా రొట్టె తీసుకోలేదా? చదువు రొట్టె తీసుకోలేదా? తీసుకున్నాం. ఓకే, మరి నీ కోరిక నిజమైతే నెక్స్ట్ ఇయర్ వస్తావా? మరి వస్తావా? సరే, ఎక్స్పీరియన్స్ అంతా నచ్చిందా లేదా? నచ్చిన, చాలా మంచిగా బ్యూటిఫుల్ ఉంది. ప్లేస్ అంతా మంచిగా ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మాది నెల్లూరు అండి, నెల్లూరు నుంచి వచ్చాము. మాది ఇక్కడే ఉండేది నెల్లూరు. 30 ఏళ్ళ నుంచి నెల్లూరులో ఉన్నాము. కశ్మూర్లో హెడ్ మాస్టర్గా పనిచేశాను నేను, ఎలిమెంటరీ స్కూల్లో. మాకు అక్కడ కూడా పోయేదాన్ని నేను. ఎవరి ఇయర్ వస్తారా మీరు చూడడానికి? ఎవరి ఇయర్ ఈ మధ్య వస్తున్నామండి రెగ్యులర్గా. చెప్పండి సార్, అంటే ఈసారి మీరు ఏ రొట్టె స్వీకరించడానికి ఇక్కడికి వచ్చారు? మేము వివాహ రొట్టె, వ్యాపార రొట్టె ఇవ్వడానికి, వ్యాపార రొట్టె తీసుకోవడానికి వచ్చాము సార్. సరే, అయితే ఇంతకుముందు కూడా రొట్టెని స్వీకరించుంటారు కదా, మీరు ఎటువంటి బెనిఫిట్స్ పొందారు? ఆ పాప మ్యారేజ్ అయింది అనుకున్నాము. సంతానం కలిగింది సంతానం, పాప, మా మనవరాలు. అబ్బాయికి వ్యాపారంలో బాగా జరుగుతుందండి. ఇప్పుడు అది ఇవ్వడానికి వచ్చాము. అది ఇంకా ఉంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే ఇవ్వడానికి వస్తాము. అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయండి, చాలా చక్కగా ఉన్నాయి. అరేంజ్మెంట్స్ బాగా చేశారు. మ్యాక్సిమం చేశారండి వాళ్ళు చేయగలిగింది. ఇంకా ఇంప్రూవ్ చేస్తే మంచిది. ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. రొట్టెలు స్వీకరిస్తే కోరికలు నిజం అవుతాయి అన్న దాని గురించి మీ నమ్మకం ఎంత? దాని గురించి చెప్పండి. నమ్మకం మనిషిని ఎంత దూరం నడిపిస్తుందండి. మేము హిందువులైనా కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తున్నామంటే కోరికలు తీరుతాయని నమ్మకం ఉండబట్టే కదా వచ్చేది. ఎక్కడెక్కడి నుంచో దేశం నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు జనము. ఇంతమంది జనం వచ్చారంటే వాళ్ళు కోరికలు తీరకపోతే రారు కదండి. కోరికలు తీరుతున్నాయి. ఇది చాలా స్వచ్ఛమైన ప్రదేశము అని మా విశ్వాసం, ప్రగాఢ విశ్వాసం. చెప్పండి మ్యామ్, రొట్టెల పండుగ చూడడానికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్? ఇక్కడ చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉందండి. ముందర అసలు ప్రతిసారి ఇబ్బంది పడేవాళ్ళం, ఈసారి డైరెక్ట్గా వచ్చాము. మేము అనుకున్నది పట్టేసుకున్నామండి. రొట్టెలో దొరికింది మాకు. మేము పెళ్లి రొట్టె అండి, మా అబ్బాయి వివాహం కోసం పెళ్లి రొట్టె తీసుకోవడానికి వచ్చామండి. ఎటువంటి ఇబ్బంది పడకుండా మాకు అది దొరికిందండి. మేము ఈరోజు అయితే ఎట్లయినా సరే వెళ్ళాలి, అది ఏదో రకంగా ఎట్లా వచ్చేసామో మాకు ఈరోజు తెలియదండి. అసలు రాగలమా లేదా అనుకుంటూ ఉన్నాము. అది చాలా సడన్గా అనుకోకుండా జరిగిపోయింది అనమాట ఈరోజు మేము రావడం. వస్తామండి, వస్తామండి, ఎవ్రీ ఇయర్ వస్తామండి మేము. చాలా లేదండి, బాగుందండి. వెన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ చాలా బాగుందండి. ఏమి మాకేమీ అనిపించట్లేదండి, బాగానే ఉందండి. అయితే కోరికలు స్వీకరించడంలో, అంటే కోరికలు నిజం అవడంలో
రొట్టెలకు సంబంధించి మీ నమ్మకం ఎట్లా ఉంది చెప్పండి. మనం ఎంత గట్టిగా నమ్మితే అది అంత బాగా జరుగుతుందండి. నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది అంతే అండి. అది మీరు వస్తారు కదా, వస్తామండి. మా పాప మ్యారేజ్ జరిగింది, ఆ తర్వాత మా మ్యారేజ్ జరిగింది కూడా అండి 35 సంవత్సరాల క్రితం. ఆ రొట్టె తిని తర్వాత నాకు మ్యారేజ్ అయింది. మా అమ్మాయికి అంతే. ఇప్పుడు మా అబ్బాయి కోసం వచ్చినామండి. చెప్పండి అన్న, రొట్టెల పండుగ చూడడానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము నెందల్ నుంచి వచ్చినామండి. మేము ఇక్కడ రొట్టెలు మార్చుకుంటే మనకి కోరికలు తీరుతాయని విన్నాం. మేము చెప్పంటే వినింటే వచ్చినాం నెందాల నుండి. అదైతే అంత ప్రతి సంవత్సరం వస్తారా మీరు ఇక్కడికి? లేదండి, ఇదైతే మేము ఫస్ట్ టైం మాకి రావడం. చాలా వాళ్ళ తరపు నుంచి విన్నాం మేము అయితే ఇది జరుగుతాయని, అందువల్ల వచ్చినామండి మేము. ఇక్కడ ఏర్పాట్లు అరేంజ్మెంట్స్ అన్ని ఎలా అనిపిస్తున్నాయి? అంతా బాగానే ఉంది. అయితే క్రౌడ్ అయితే ఫుల్ ఎక్కువ ఉంది, చాలా ఉంది, చాలా మంది వస్తున్నారు. చెప్పండి మ్యామ్, నెల్లూరులోని రొట్టెల పండుగ చూడడానికి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? సార్ మాది నెల్లూరే. ఒక 20 సంవత్సరాల నుంచి వస్తున్నాము. నేను చదువు రొట్టి, భాగ్య రొట్టి, ఆరోగ్యం రొట్టి వదిలి పట్టుకుంటున్నాను. మాకు ఎక్కువ నమ్మకం. అయితే మ్యామ్, మీరు ప్రతి సంవత్సరం వస్తున్నారు కదా, మీరు ఇంతకుముందు స్వీకరించిన రొట్టె మీద బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయ్యా. మా పాప బాబు బాగా చదువుకున్నారు. పాప అయితే పిహెచ్డి చేస్తుంది, 3rd year అగ్రికల్చర్ పిహెచ్డి, కోయంబత్తూరు హాస్టల్. అయితే ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి మీకు? బాగా చేశారయ్యా, బాగా చేశారు. అంత ఇక్కడే ఇబ్బంది ఏమీ లేదు, బాగుంది. అయితే క్రౌడ్ విపరీతంగా ఉంది కదా, ఇంకా ఎక్కడైనా ఇంప్రూవ్మెంట్స్ ఏమన్నా కావాల్సిందా? అంటే ఇంప్రూవ్మెంట్ ఏమి లేదు, బాగానే చేశారయ్యా. ఎప్పుడు బాగానే చేస్తారు, ఈ సంవత్సరం కూడా బాగానే ఉంది. అయితే రొట్టెలు స్వీకరించడం నుంచి కోరికలు నిజమవడం పట్ల దాని నమ్మకం గురించి చెప్పండి మేడం. నమ్మకం అంటే మా పాప బాబు బాగా చదువుతున్నారు. ఇప్పుడు కూడా బాబు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, ప్రైవేట్ జాబే. పాప పిహెచ్డి 3rd year చేస్తుంది. ఆమె కోసం నమ్మకంతోనే మా ఆయన నేను ఆరోగ్యంగా ఉన్నాము. అందుకని ఆ నమ్మకంతో ఇప్పుడు దాకా కూడా వస్తున్నాము, ఇంకా మీదట కూడా వస్తానే ఉంటాము. చెప్పండి అమ్మా, నెల్లూరులోని రొట్టెల పండుగ చూడడానికి ఎక్కడి నుంచి వస్తున్నారు? బిట్రగుంట నుంచి. అవునా? ప్రతి ఇయర్ వస్తారా మీరు ఇక్కడికి? వస్తాం. అయితే ఈసారి ఏ రొట్టె స్వీకరించడానికి ఇక్కడికి వచ్చారు? చదువు రొట్టి. అవునా? ఏంటి రొట్టెలు స్వీకరిస్తే కోరికలు నిజమవుతాయని మీ నమ్మకం ఏంటి? అవుతాయి, నిజమవుతాయి. మొన్న ఒకసారి అయింది, లాస్ట్ ఇయర్. అంటే నీకు దక్కిన బెనిఫిట్స్ ఏంటి అంటే? ఇల్లు కట్టుకున్నాం లాస్ట్ ఇయర్. అయితే ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని ఎలా అనిపిస్తున్నాయి నీకు? సూపర్ ఉన్నాయి, బాగున్నాయి అన్నీ. అంటే ఇంత క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, ఇంకా ఎక్కడైనా ఇంప్రూవ్మెంట్స్ రావాల్సిందా రొట్టెల పండుగ సంబంధించి అరేంజ్మెంట్స్ సంబంధించి? అన్నీ బాగున్నాయి, ఎవ్రీ ఇయర్ వస్తాం. ఓకే. అయితే ఇప్పుడు నీ కోరిక నిజం అవుతే నెక్స్ట్ ఇయర్ వస్తావా మళ్ళీ? వస్తా. ఎట్లా, నువ్వు ఒక్కదాని వచ్చా, మీ ఫ్యామిలీ అంతా వచ్చారా? నేను, మా మమ్మీ, పెద్దమ్మ, సిస్టర్. ఓకే. నీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంది? చాలా బాగుంది ఎక్స్పీరియన్స్.